గురుగారు ధర్మశాస్త్రాల్లో కానీ అలాగే వేదాంతంలో కానీ తరచుగా మనకి తత్వం అనే మాట వినిపిస్తూ ఉంటుంది. ఏంటి ఈ తత్వం అంటే? తత్వం అనే మాట ధర్మశాస్త్రాల్లో వేదాల్లోనే కాకుండా దైనందిన జీవితంలో కూడా ఇది మనస్తత్వం, వాడి తత్వం ఇంతేనండి అని అంటూ ఉంటాం మనం. మనస్తత్వం ఇది కొంచెం కోపదారి మనస్తత్వం అండి, ఆయన కొంచెం శాంతంగా ఉండే మనస్తత్వం గలవాడండి, ఇలాంటి మాటలు మనం ఆయన ప్రతిదానికి అనుమానించే మనస్తత్వం అండి ఇలా వాడుతూ ఉంటాం. దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే తత్వం అంటే అతడి యొక్క లేకపోతే ఆమె యొక్క లేకపోతే ఆ వస్తువు యొక్క సహజమైన స్థితి. ఆయన సహజంగా కోపదారి మనిషి అనుకోండి, ఆయన కోపం ఆయన తత్వం అంటే గుణం అనే అర్థం, సహజమైన గుణం అనమాట, సహజంగా ఉన్న లక్షణం. కాబట్టి జీవితంలో మన చుట్టూ కనపడుతున్న ప్రపంచంలో ఏది సహజమో అది తత్వం. దాన్ని తెలియజేసేది తత్వశాస్త్రం. ఏది సహజమో అంటే శరీరం సహజం కాదు, ఈ ప్రాణికోటి సహజం కాదు, ఈ చుట్టూ ఉన్న ప్రపంచం సహజం కాదు, ఇదంతా భగవంతుడి యొక్క వేరే రూపం. కాబట్టి మొత్తం అంతా కలిపి దీని తత్వం ఏమిటి అంటే భగవత్ తత్వం. ఈ భగవత్ తత్వాన్ని మనం తెలుసుకోవడానికి కావలసిన శాస్త్రం తత్వశాస్త్రం. ఇదంతా ఎక్కడుంది? వేదాల చివరి భాగమైన ఉపనిషత్తుల్లో ఉంది. వేదాల చివరి భాగాన్ని వేద అంతము, వేదాంతము అంటారు. గురువుగారు చాలాసేపు మాట్లాడారు, కానీ చివరి మాటగా ఒకటి చెప్పండి అంటే సారాంశం చెప్పాలన్నమాట. అంటే ఉపనిషత్తులు ఏమిటన్నమాట? వేదాల యొక్క సారం. అందుకని వేదాంతము అనే మాట తత్వశాస్త్రానికి పర్యాయపదంగా వచ్చింది. వేదాంత శాస్త్రం అన్నా తత్వశాస్త్రం అన్నా ఒకటే. ఏం చెప్తోంది అంటే ఈ సృష్టికి సంబంధించిన అన్నింటికీ సహజమైన స్థితి ఏమిటి దాన్ని తెలియజేస్తుంది. అదంటే ఏమిటో చెప్తోంది అనమాట. అదంటే ఏమిటో చెప్తే దాని తత్వం అనమాట. తత్వం అనే మాట అందుకోసం వచ్చింది. అందుకని మనస్తత్వం, వాడి మనస్సు యొక్క లక్షణం ఇది. కోపదారి తత్వం అంటే కోపం కలిగిన లక్షణం. సహజంగా తొందరగా కోపం రాకపోతే ఆశ్చర్యం, కానీ వస్తే ఆశ్చర్యం కాదనమాట. ఈయన శాంతంగా ఉంటాడండి, శాంతం ఆయన తత్వం. ఆయన ఎప్పుడు శాంతంగా ఉంటాడు. ఎప్పుడైనా కోపం వస్తే ఆశ్చర్యం అనమాట. అలుగుటయ్యే ఎరుంగని మహామహితాత్ముడు అజాత శత్రుడే అలిగిన నాడు అన్నట్టుగా. ఇలా తత్వం అంటే సహజంగా అతడికి ఉండే స్థితి. ఈ సృష్టి మొత్తానికి సహజంగా ఉండే స్థితి ఏమిటి అంటే ఇదంతా భగవన్మయమే. కొండలుగా, గుట్టలుగా, నదులుగా, లోయలుగా, మైదానాలుగా, పీఠభూములుగా, ప్రాణులుగా, మానవులుగా, జంతువులుగా, క్రిములుగా, కీటకాలుగా రకరకాల రూపాల్లో కనపడుతున్నది అంతా ఒకే ఒక్క తత్వం. అది భగవత్ తత్వం. ఒకే ఒక్క భగవంతుడు ఇన్ని రూపాలు ధరించి ఇంత చిత్రమైన లీలా విలాసాన్ని, సృష్టి విలాసాన్ని నిర్వహిస్తున్నాడు అని తెలుసుకోవడం తత్వజ్ఞానం. ఆ జ్ఞానాన్ని తెలియజేసేది తత్వశాస్త్రం. ఉన్నది భగవత్ తత్వం. అందుకోసం తత్వం అనే మాట ఆ విధంగా అటు శాస్త్రాల్లోనూ ఇటు దైనందిన జీవితంలో కూడా మనకు వాడుకలో తరచుగా వినపడుతూ ఉండే మాట. ఈ తత్వం అనేది తెలుసుకోవడానికి వీలైన దాన్ని తత్వశాస్త్రం అనుకున్నాం కదా. ఆ తత్వశాస్త్రం ప్రకారం ఎవరైనా బతుకుతుంటే, ఆ పద్ధతి ప్రకారం జీవితాన్ని సక్రమంగా సాగించుకుంటే, ఆ సాగించుకుంటున్న విధానాన్ని మనకు తెలియజేసేప్పుడు తాత్వికత, దాని గురించి మనం తెలుసుకుంటే తాత్వికత. ఇప్పుడు అన్నమయ్య కృతులు ఉన్నాయి. అన్నమయ్య కృతుల్లో ఏముంది అంటే తాత్వికత దాగి ఉంది. ఆ తాత్వికతను అన్వేషించాలి. త్యాగరాజస్వామి ఒట్టి సంగీత విద్వాంసులు అనుకోవడానికి వీల్లేదు. ఆయన గొప్ప యోగి, గొప్ప తాత్వికుడు. ఆ తాత్వికతని పరిశీలించాలి. అంటే ఆ తత్వాన్ని తెలుసుకోవాలి. త్యాగరాజస్వామి జీవిత తత్వం, త్యాగరాజస్వామి మనస్తత్వం, త్యాగరాజస్వామి వారి యొక్క ఆత్మతత్వం, త్యాగరాజస్వామి వారి యొక్క యోగతత్వం, త్యాగరాజస్వామి వారి కీర్తనల్లో దాగిన సాహిత్యం, సంగీతం, వీటి చాటును దాగి ఉన్న ఆ జ్ఞానానికి సంబంధించిన విశేషాలు తెలుసుకోవడం దాని తాత్వికత. కాబట్టి తత్వం అనే మాటలోంచి తత్వశాస్త్రం, తత్వజ్ఞానం, తాత్వికత అనే పదాలు పుట్టాయి. అన్నీ ఏం తెలియజేస్తున్నాయంటే దీని యొక్క యథార్థ స్వరూపం ఇది, దీని అసలు స్థితి ఇది. కాబట్టి తత్వం అనే మాట చాలా విస్తృతమైన అర్థంలో ప్రయోగించడానికి వీలైన మాట. లోకంలో తత్వశాస్త్రం అంటే ఫిలాసఫీ, అంటే వేదాంత శాస్త్రం అనే అర్థంలో ప్రయోగిస్తున్నారు. అక్కడ కూడా సమస్తమైన వేదాంత శాస్త్రం యొక్క సారం ఏమిటంటే ఈ సృష్టి యొక్క యథార్థమైన స్థితిని, స్వరూపాన్ని అవగాహన చేసుకుని తదనుగుణంగా జీవితాన్ని మలచుకుని ప్రశాంతంగా, ఆనందంగా, ధర్మబద్ధంగా, తన వల్ల ఇతరులకు ఎవరికి ఏ విధమైన అపకారం జరగకుండా జీవితాన్ని సరిదిద్దుకుని ముందుకు నడుపుకోవడమే తత్వానుగుణమైన జీవన వైఖరి. అతడు వస్తువును చూడడు, దాని తత్వాన్నే చూస్తాడు. అందుకే ప్రహ్లాదుని గురించి వివరించేటప్పుడు వస్తు దృష్టి చేసి వాంఛయుడడు, ఇది వస్తువుగా చూడడు, దీని తత్వంగా చూస్తాడు. కొండ రూపంలో కనపడుతున్న భగవంతుడు, పాముల చేత కనిపించారు, పాము రూపంలో కనపడుతున్న భగవంతుడు, కొండల మించి పడేశారు, లేకపోతే అగ్నిలో వేశారు, అగ్ని రూపంలో ఉన్నది భగవంతుడే. భగవంతుడిని అన్ని చోట్ల చూస్తున్నాడు. ఈ దృష్టిని తాత్వికమైన దృష్టి, తత్వదృష్టి అంటారనమాట. అందువల్ల తత్వం అనేది చాలా విశాల అర్థంలో మనకి సంప్రదాయంలో, శాస్త్రాల్లో కానీ దైనందిన వ్యవహారంలో కానీ అలా వచ్చింది లోకంలో.